అర్జున్ రెడ్డి సినిమా సందీప్ రెడ్డి వంగ అదేవిధంగా విజయ్ దేవరకొండ వీళ్ళిద్దరికీ ఒక కెరీర్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. సో అలాంటి సినిమాలో ముందుగా హీరోయిన్గా సాయి పల్లవిని అనుకున్నారంట. కాకపోతే తనని తప్పించి మళ్ళీ వేరే హీరోయిన్ పెట్టాల్సి వచ్చిందని ఇక్కడ ఆయన్ని చెప్పడం జరిగింది. అసలు ఏం జరిగింది? సో మనందరికీ తెలుసు అర్జున్ రెడ్డి మూవీ విజయ్ దేవరకొండ లైఫ్లో ది బిగ్గెస్ట్ మైల్ స్టోన్. దాని తర్వాత దాన్ని కొట్టే అంత గీతా గోవిందం ఇలాంటి సినిమాలు ఎన్ని వచ్చినా కూడా ఆయన మార్క్ మాత్రం అర్జున్ రెడ్డి అనేది ఫిక్స్ అయిపోయింది అనమాట. ఆయన ఒరిజినల్ పేరు కంటే ఎక్కువ ఆయన అందరూ అర్జున్ రెడ్డి కానీ గుర్తుపెట్టుకున్నారు. సో ఆ సినిమాలో శాలిని పాండే యాక్ట్రెస్గా తీసుకున్నారు. సో తనకి సంబంధించి తను అప్పుడే అదే ఫస్ట్ మూవీ అమ్మాయిది. సో అలా తనకు ఒక యాక్టింగ్లో ఒక మంచి అంటే డెబ్యూ మూవీ వచ్చిందని అనుకోవచ్చు. కానీ ఈ సినిమా ఫస్ట్ అనుకుంది మాత్రం సాయి పల్లవి అంట. వామ్మో అసలు వింటేనే చాలా భయంకరంగా అనిపించిందంట ఫ్యాన్స్కి ఫస్ట్. సో నిన్న ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్కి సంబంధించి తండేల్ మూవీలో అయితే ఆయన అక్కడికి వచ్చి ఒక మాట్లాడడం జరిగిందనమాట. నేను ఫస్ట్ యాక్చువల్లీ ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండతో పాటు సాయి పల్లవిని అనుకున్నాను అని చెప్పేసి. సో వాళ్ళ టీంకి స్పందించినప్పుడు వాళ్ళకి కాల్ చేస్తే ఒక అబ్బాయి లేపి ఆయన మాత్రం సార్ తను అసలు స్లీవ్లెస్ టాపే వేయదు అండ్ అలాంటిది మీ దాంట్లో చాలా కొన్ని రొమాంటిక్ ఎక్కువ సీన్స్ ఉన్నాయి, అదేవిధంగా కొన్ని సెక్స్ సీన్స్ ఉన్నాయి, అసలుకే చేయొచ్చు సార్, మీరు అసలు ఆ ఊహని వదిలేసుకుంటే బెటర్ అని ఆయన అయితే ముఖం మీదనే చెప్పేశారంట. అది ఆయన అరే ఇంత సింపుల్గా ఇలా చెప్పేసింది ఏంటి, కనీసం అసలు మాట్లాడడం కూడా మాట్లాడలేదు అనుకున్నాను. కానీ తర్వాత తన అంటే ప్రతి సినిమాలో కూడా తను అంత ముందుకు వెళ్తున్న కొద్దీ ప్రతి సినిమాకి తను ఎంత ఇవ్వాలో ఎంత పొటెన్షియల్ ఇవ్వాలో అంతా ఇస్తూ వస్తుందని అయితే సందీప్ రెడ్డి వంగ చాలా హ్యాపీగా అంటే చాలా గర్వంగా కూడా చెప్పారనమాట. అదే కాకుండా ఇప్పుడు శాలిని పాండేని తీసుకున్న తర్వాత కూడా శాలిని పాండే కూడా తన ఫస్ట్ మూవీ అయినప్పటికి కూడా తన పేరెంట్స్కి చెప్పలేదన్నమాట. సినిమా అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళ పేరెంట్స్కి అయితే చెప్పడం జరిగింది. ఇది చాలామందికి అప్పట్లో తెలియలేదు. దాని తర్వాత తానే ఒక ఛానల్లో అఫీషియల్గా చెప్పడం జరిగింది. నేను సినిమా వచ్చిన తర్వాతనే మొత్తం కంప్లీట్ అయిన తర్వాత, ఎందుకంటే నేను ఇప్పుడు చేస్తున్నా అంటే మా డాడీ ఖచ్చితంగా నన్ను వదలడు, ఆయన ఖచ్చితంగా వద్దు చెయ్యకు అనే చెప్తారు. సో అందుకోసమే మేము మొత్తంకి చెయ్యలేదు. తర్వాత మొత్తం కంప్లీట్ చేసి లాస్ట్ మూమెంట్లో ఇలా ఒక సినిమా చేశాను, పలానా రోజు వస్తుందని అప్పుడు చెప్పాను అని కూడా తను చెప్పుకొచ్చింది. కానీ సందీప్ రెడ్డి వంగ ఎప్పుడైనా సాయి పల్లవి నేను ఫస్ట్ అనుకున్నా అన్నారు. నిజంగా ఫ్యాన్స్ అయితే అసలు తన ఫ్యాన్స్ మనం చాలా షాక్ అయ్యారన్నమాట. అట్లా అలా ఎలా అనుకుంటారు, తను ఏ రోజు కూడా అలాంటి క్యారెక్టర్ చేయలేదు కదా, కనీసం అసలు ఎక్స్పోజింగ్ అసలు ఏ దాంట్లో ఉండదు, చేసినా కూడా చాలా సింపుల్గా అంటే చేసి చేయనట్టు ఉంటుంది కదా, మరి అలాంటి సీన్స్కి అసలు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారంటే కొంతమంది ఫైర్ అవుతున్నప్పటికీ ఇంకొంతమంది తన కెరియర్లో ఇది బెస్ట్ మూవీ అయ్యేదేమో, కానీ తను చేయకపోవడమే బెటర్, ఇంకొక అమ్మాయికి డెబ్యూ వచ్చింది, ఇంకొక అమ్మాయి లైఫ్ సెటిల్ అయిందని చెప్పేసి కూడా చాలామంది కూడా అనుకుంటున్నారు.